ఇంతసేపు ఎందుకు ఇప్పుడు ఇవాళే పోయిందంట ఇప్పుడు దాకా ఎప్పుడు పోలేదు 5 నిమిషాలు వస్తుందని నేను ఫోన్ చేస్తే 5 నిమిషాలు గంట అయిపోయింది స్విచ్ ఆఫ్ వస్తుందా స్విచ్ ఆఫ్ పెట్టినట్టున్నాడు ఎవరు ఏ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉందా నాట్ రీచబుల్ అంటుందా ఒకసారి నీ నెంబర్ తీసుకో విజువల్స్ అటు కూడా తీసుకున్నారా 944 ఎవరు వస్తారు చీకట్లు వస్తలేదా తీసుకోవాలా కొద్దిగా అటు వేసేసి తీసుకోరు నెంబర్ ఉందా పోదాం ఆ ఫోన్ కలపని టైం ఎంత సరే ఓకే సరే చెప్పండి ప్రచారం కూడా చేయాలి కదా ఓకే రైట్ అంటే ప్రచారం టైం ఉంది కదా ప్రచారం చేసుకోవచ్చు కదా 7 అయింది టైం ఉంది కదా 7 అయింది కదా మరి ప్రచారం ఎందుకు చేసుకోకుండా లంజడుకులా అంట సంస్కారం ఏంది చూడనాడు ఎవరో మాట్లాడిన వాళ్ళు ఎవరో చూడరు మరి మీ ముంగటనే అవుతున్నది కదా పట్టి వాళ్ళు తీసుకుపోయినా బండ్ల పడేసేది పట్టుకపోయి కేసు పెట్టాలి కదా మేము కూడా కంప్లైంట్ చేస్తాం ఇప్పుడు ఇట్లా బూతులు మాట్లాడుతున్నారని మేము కూడా మాట్లాడతాం బూతులు మాట్లాడుతున్నారని చెప్తాము ఇప్పుడు మీ ముంగటనే అయింది మీ పోలీసు వాళ్ళే ఉన్నారు కదా అక్కడ ఆయన ఎవరో పట్టుకొని ఫస్ట్ ఆయన లోపల పడేసేది లోపల పడేయాలి కదా సో నడి రోడ్డు మీద సిచ్యువేషన్ ఇది ఎల్లమ్మగూడెంలో నడి రోడ్డు మీద సిచ్యువేషన్ ఇది మొత్తం మేము వీళ్ళ ఇంటికి వచ్చి ఈ సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మి ఇంటికి వచ్చి మేము అక్కడ మాట్లాడిన తర్వాత మేము బయటికి వెళ్తున్న క్రమంలో దాదాపు ఒక 30-40 మంది పోలీసులు వచ్చారు పోలీసుల ముందే వాళ్ళు రెచ్చిపోతున్నారు చూడండి మాఫియా ముఠా మొత్తం తాగిరు బండబూతులు బండబూతులు తిట్టుకుంటా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళ తిన్న తరగేదాకా తాగిన తరగేదాకా అరుస్తారు వెంకటరెడ్డి పోయించింది తాగిన తరగేదాకా అరుస్తూ ఉంటారు ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఎమ్ము దగ్గర నుంచి దిగుతలేరు వీళ్ళు మరి ఆ ఇంట్లల్లో కూడా ఉన్నారు కదా మరి వాళ్ళని కూడా అనండి అట్లే మరి ఎంత ఘోరం ఇది ఎంత అరాచకం ఇది నల్గొండ నగరంలో నల్గొండ పట్టణంలో నల్గొండ నియోజకవర్గంలో ఎంతకాలం మీ రాజకీయం వెంకటరెడ్డి ఎంతకాలం నువ్వు ఎందుకు గెలుక్కున్నావో ఏమో కానీ మొత్తానికి నీ పని ఇక ఇక్కడి నుంచే స్టార్ట్ చేయబోతున్నావు తప్పదిగా ఇది ఇంకా మితిమీరిపోతే ఇంకా పేటరేగిపోతే భవిష్యత్ అనేది ఈ జిల్లాలో అంధకారమే ఇక చూడండి ఎట్లా అరుస్తున్నారు చాలా భయంకరంగా ప్రచారం కూడా కనీసం వీళ్ళని చేయనిస్తలేరు మేము అక్కడ ఇక్కడ నుంచి వెళ్ళనీక కాదు పోలీసులు ఆపుతున్నారు మమ్మల్ని ఎవరికి భయపడేది ఏం లేదు ఇక్కడ చూడండి ఎట్లున్నారు అక్కడ అది కెమెరా తాగి పాపం తాగి తీసుకొని పర్వాలేదు కానీ వాళ్ళే కూడా తీసుకుని వాళ్ళ భార్య మాట్లాడుతున్నా మీడియాతో వాళ్ళ భార్య మాట్లాడుతున్నా మీడియాతో
మమ్మల్ని కాపుతున్నారు మీరు వాళ్ళకు ఆప్తానికి చేత కావట్లేదా మీకు వాళ్ళని ఆపండి ఫస్ట్ మా మీద ఎందుకు ఎగబడుతున్నారు మన ఒన్నోళ్ళే దగ్గర మన వచ్చింది మీరు అదే బ్యాచ్ మనం ఇదే కదా పోయేది మనం ఇది కాదు ఇష్యూ ఎటు పోయేది దగ్గర ఎట్లా లాంగ్ అవుతుంది అట్లా పోతే నెగిరితే సార్ గెస్ట్ హౌస్ దానికి మళ్ళీ ఇట్లా వాళ్ళు అదే ఆ రోజు అరిసిన అవే బ్యాచ్ అది బ్యాచ్ వాళ్ళ నలుగురే మాట్లాడి వాళ్ళేమో పైసలకు అదే వాళ్ళిద్దరే వాళ్ళు ఊళ్ళో ఉండేటోళ్ళు కూడా కాదన్న వాళ్ళు మొన్న భర్త చనిపోతే ఇక్కడికి వచ్చి ఉంటుంది అంతే ఆమె ఓ పొద్దుటీలే వచ్చినాం మొన్న పొద్దుటీలు రాకపోతే పొద్దుగాలు వచ్చినాయి రాలి శ్రేష్ సార్ రాలి శ్రేష్ రాళ్ళు గుడ్లు కోడిగుడ్లు 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 ఇంత దౌర్జన్యమా ఇది ఇగో కోడిగుడ్లు ఇగో 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 కోడిగుడ్డు తీసుకోండి ఇగో కోడిగుడ్డు చూడండి ఇగో గుడ్లు రాళ్ళు ఇస్తున్నారు రాళ్లతో కొడుతున్నారు గుండాయిజం బిడ్డ నిన్ను వదిలిపెట్టాం చూడాగు నిన్ను వదిలిపెట్టే సవాలే లేదు బిడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదా ఇంత అరాచకం ఇంత గుండాయిజమా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నా నాయనా మీరు ఎస్పీ ఏం చేస్తున్నావు ఇక్కడ ఎస్పీ చూడు మీ పోలీసు వాళ్ళ ముంగట జరుగుతున్నది గంట నుంచి తమాషా చేస్తున్నారు వీళ్ళు మీడియా మీద గుడ్లు రాళ్ళా నీ ముఖ్యమంత్రి నీకు కూడా వేపిస్తాం బిడ్డ చూడు మరి ఇక్కడ ఆపకపోతే నీ సంగతి కూడా గాడికే వస్తుంది ఎలక్షన్ కమిషన్ సాఫీగా జరగాలి గుండాయిజము గుండాలను రౌడీలను బయట తిరిగిపిస్తే ఇదే కథ ఉంటది కేసులు పెడితే మీరు పిటి కేసులు పెట్టి వాళ్ళ ఊర్లలో తిరిగే పరిస్థితి తీసుకొస్తున్నారు కదా అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని బొక్కల పడేస్తే కానీ నడవదు పోలీసుల ముంగట అరాచకం చేస్తున్నారు రేవంత్ రెడ్డి నీ గుండాయిజం నీ ప్రజాపాలన ఎట్లుండదో చూసుకో ఎల్లమ్మగూడెంలో చూడు నీ కాంగ్రెస్ వర్కర్లు చూడు నీ కాంగ్రెస్ గుండాలు తాయి పిచ్చి గంజాయి బ్యాచ్ మందు బ్యాచ్ గుడంబా బ్యాచ్ చైన్ స్నాచింగ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ కేసులు ఉన్నారు కదా వాళ్ళ అరాచకాలు చూడు నీ కళ్ళ ముంగట చూసుకో ఈ వీడియోలో రేపు పొద్దుగాల తెల్లార వరకు నువ్వు చూసుకో నీ కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్తున్నావు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు వాళ్ళు కిరాయి గుండాలు వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుండాలు వాళ్ళంతా ఈ రౌడీలకు వ్యతిరేకంగానే ఈ కుటుంబం ఎంత ఆగమవుతుందో చూసిపోదామని వీడికి వస్తే మా కళ్ళ ముంగట్నే కాకి బట్టల ముంగటనే పోలీసు వాళ్ళ ముంగటనే ఇంత అరాచకం జరుగుతున్నది ఎలక్షన్ కమిషన్ మేము వచ్చినప్పుడు చెప్పినాం ఈ ఊర్లో పోలీసు వాళ్ళ పికెట్ పెట్టాలి వాళ్ళని ఫస్ట్ బొక్కల వారాలని రేవంత్ రెడ్డి చూడుగో నీ పాలన ఎట్లుందో చూసుకో ఇంత అరాచకం జరుగుతున్నది కదా ప్రజాపాలన కాదు దుర్మార్గం దోపిడి దొంగల గుండాల రౌడీల నీ రేవంత్ రెడ్డి అనుచరుల పాలన ఎట్లున్నదో తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలారా చూడండి ఇగో ఇట్లా జరిగినప్పుడే తిరుగుబాటు పుడుతుంది ఇట్లా జరిగినప్పుడే నక్సలైట్లు పుడతారు నక్సలైట్లు పుట్టొద్దనే కదా మా ఆలోచన అందుకే ఓటు ఆయుధంగా చేసుకొని కొట్లాడాలని చెప్తా ఉన్నాం మేము జనానికి కానీ పోలీసు వాళ్ళు చూడండి వాళ్ళకు మ్యూజియం చూసినట్టు చూస్తున్నారు తాన్నూరి ఆ కొడుకులని కట్టెలు పట్టుకొని పోతున్నారు ఇప్పుడు కట్టెలు పట్టుకొని పోతున్నారు మేము తిరగబడుతుంటే సో ఇగో కోమటిరెడ్డి చేయించిన దాడి చూడండి ఓ కోడిగుడ్లతోని దాడి తాగుబోతు మంత్రి కోడిగుడ్లతో దాడి చేయించిండు మంత్రి తాగుతున్నాడు ఈడున్న ఈ గుండాలు తాగుతున్నారు ఎంత అరాచకం చూడండి నడి రోడ్డు మీద ఎంత ఘోరం రాళ్లతో దాడి చేస్తున్నారు సో చూడండి రాళ్లతోటి కోడిగుడ్లతోటి
ఈరోజు కోమటిరెడ్డి గుండాలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి సందీప్ రెడ్డి అనేటువంటి ఒక గుండా నయా నయం అని చెప్తున్నాం కదా, అలాంటి గుండా పోలీసుల సమక్షంలోనే మేము గత 2 గంటల నుంచి ఇక్కడే ఉన్నాము. 2 గంటల నుంచి కూడా మేము ప్రెస్ మీట్ పెడతా ఉంటే వచ్చి ఇష్టారీతిన కామెంట్ చేస్తూ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి సంఘటన కనబడతా ఉంది ఇక్కడ. ఇప్పుడేమో మేము వెళ్దాం, అయిపోయింది ప్రెస్ మీట్ అయిపోయింది, వెళ్దామంటే పోలీసులు వాళ్ళ వెహికల్ తీసుకుపోతా అని చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా, గ్రామస్తులు కాదు వాళ్ళందరూ, ఆ గ్రామంలో ఉన్నటువంటి రౌడీలు, సందీప్ రెడ్డి గుండాలు రౌడీలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున కోడిగుడ్లతోటి రాళ్లతో దాడి చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఇది ప్రజాస్వామ్యం ఉన్నావా? మీరు ప్రజాపాలన అని చెప్తూ ఈరోజు రౌడీజం గుండా పాలన చేస్తున్నట్టు కనబడతా ఉంది ఇక్కడ మాలాంటి వాళ్ళం మేము వస్తేనే మాకు రక్షణ లేకుండా పోయిందంటే ఆ కుటుంబానికి, ఆ నాగలక్ష్మి కుటుంబానికి ఏం రక్షణ ఉంటుందో నాకు అర్థం కాదు. ఇంత దారుణంగా ఉన్నదా? ఏంటిది ఇది? రేవంత్ రెడ్డి గారు మీరు ఏదో సమ్మిట్లు అనుకుంటే వేస్తా ఉన్నారు కానీ ఇది కరెక్ట్ కాదు. ఈ గ్రామాలలో ఉన్నట్టు పాలన చూడు, మీరేమన్నా అంటేనేమో మంత్రులతోటి పని చేయించుకునేటువంటి అభ్యర్థం గెలిపించాలని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా. ఏంటి మంత్రులు మీరు? మీ గీపన వేయించేది గీపలు వేస్తుండ్రా? అమ్మాయి మీరు ఏం పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నది? మీరు వస్తేనే ఇలా ఉందంటే కరెంట్ తీసేసి కోడిగుడ్లు ఇసిరేసి రాళ్ళు ఇసిరేసి మిమ్మల్ని అడ్డగించి మమ్మల్ని ప్రచారం చేసుకోకుండా మీరున్న సమక్షంలో ఇట్లా చేస్తే మేము ఒక్కలం పోతే మాకేంటి పరిస్థితి అర్థం కాదు. మా ప్రాణాలతో చెలగాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అందరం వేస్తేనే నువ్వు సీఎం సీట్లో కూర్చున్నావు, నీకంటే ఎక్కువ ఉంది నాకు కొట్లాడే స్వేచ్ఛ. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇలాంటి అరాచక శక్తులు వెంటనే నిర్మూలించాలి. బెటాలియన్ దింపండి, అతన్ని అరెస్ట్ చేయండి, అటెంప్ట్ మర్డర్ కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఆత్మగౌరవం దెబ్బతింది అలాంటి కేసుల్లో కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అతన్ని వెంటనే శిక్షించాలని కోరుతున్నా. కోడిగుడ్లు మిలిటరీ బెటాలియన్ వెంబడే కిలోమీటర్ వరకు ఎక్కడి నుంచి అక్కడ చెరుకట్ట కాంచి గ్రామ పంచాయతీ వరకు మొత్తం మిలిటరీ బెటాలియన్ దింపాల్సిందే, డోర్ టు డోర్ తిరగనియాల్సిందే. అప్పటిదాకా మేము ఊకోం సార్. అమ్మ నువ్వు రామ్మ. కోమరెడ్డి వెంకరెడ్డి గారు, నీకు గుండు గీకి నీకు బొట్లు పెట్టే రోజు వచ్చేసింది. నీకు ఇదొక్క గ్రామ పంచాయతీ కావాలనుకుంటే మా అభ్యర్థి నాగలక్ష్మి కాలు మొక్కండి, మీకు ఇనాన్మస్ ఇస్తామని మేము సవాల్ చేస్తున్నాము. మీకు ఇంకా గుండాయిజం ఎన్ని రోజులు చేస్తావు? నువ్వు తాగి చేస్తున్నావా లేక తాగించి వీళ్ళకి చెప్తున్నావా? పక్క ఆడవాళ్ళు కూడా అంత గలీజ్ మాట్లాడుతున్నారు, మీడియా వాళ్ళని కూడా ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. అసలు ప్రచారం చేసుకునేది ఏముంది? మా ఇంటి ముందే వచ్చి అరుస్తున్నారు. మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనీయకుండా ప్రసారం చేసే వాళ్ళని కూడా అంటున్నారు. ఇది ఎలాంటి రాజకీయమో నాకు అర్థం కావట్లేదు. అప్పుడు కూడా మమ్మల్ని ఇట్లా బెదిరిస్తే కోమటిరెడ్డి కాడికి మేము పోయి ఈ ఊరికి మేము తీసుకొచ్చినాం. కోమటిరెడ్డి గారిని ఈ విద్యాసాగర్ని తీసుకొచ్చి దిమ్మ కట్టించి మేము ఆడ బడి దగ్గర మేము దిమ్మ కట్టించి మేము నిలబడ్డాం. అద్దాసుని నా పెనిటిని చేసిర్రు. అప్పుడు కూడా మమ్మల్ని ఇట్నే ఘోరం చేసిర్రు, ఇప్పుడు కూడా మమ్మల్ని ఇట్నే చేస్తుర్రు. ఒక నిమిషం మాట్లాడండి, ఒక నిమిషం స్పీకర్ చెప్పండి సార్, చెప్పండి. అంటే ఇప్పుడు ఎలక్షన్ క్యాన్వాసింగ్ టైం కూడా ఉంది కదా, ఇంకా మరి వీళ్ళు క్యాన్వాసింగ్ చేసుకోవాలి కదా ఎస్ఐ గారు, వీళ్ళు కూడా క్యాన్వాసింగ్ చేసుకోవాలి కదా. మరి ఇప్పుడు టైం అవుతున్నది కదా, ఇప్పుడు క్యాన్వాసింగ్ టైం ఇంకా ఉంది కదా. ఓకే, మేము లైట్ ఉన్నప్పుడే వచ్చినా, మేము ఛాన్స్ అయిపోయింది వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చున్నాం. వాళ్ళ భర్త యాదగిరి కూడా ఇలా హ్యూమన్ రైట్స్ దగ్గర పోయిండు. మేము క్లోజ్ చేసేందుకు మేము వచ్చి ఇంకా ప్రచారం కావాలి, వాళ్ళని ప్రచారం చేయనీకుంటూ ఉన్నారని చెప్పని మేము ఆడ మాట్లాడుతుంటే వాళ్ళు ఉల్టా వాళ్ళే గ్యాంగ్స్ వచ్చి వాళ్ళ ఇంటికాడ మేము కూర్చొని ఉంటే బయట నిలబడి బూతులు తిడుతున్నారు. వాళ్ళు మీ పోలీసు వాళ్ళ ముంగంటే బూతులు తిడుతున్నారు. మరి మేము వారం రోజుల ముందు వచ్చి ఇదంతా ఇష్యూ చెప్పిపోయినాం. మీ ఎస్పీ గారిని కలిసిరు, వీళ్ళు కలెక్టర్ గారిని కలిసిండ్రు, హ్యూమన్ రైట్స్ కాడికి పోయినరు. ఇప్పుడు ఉల్టా దాడులు చేస్తున్నారు. మరి మేము ఉన్నప్పుడే ఈ పరిస్థితి ఉంటే మేము లేనప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది రేపు తెలంగాణ సమాజం కూడా చూస్తారు కదా. ఇప్పుడు ప్రభుత్వం అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి, ఏం ప్రభుత్వం ఎట్లా ఉన్నది అనేది జనం కూడా చూస్తారు కదా. ఒక క్యాండిడేట్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి క్యాన్వసింగ్ చేయలేని సిచ్యువేషన్లలో ఈ ఊరు ఉంది కదా. ఇది మరి ఇప్పుడు మేము మాట్లాడాల్సి వస్తుంది కదా. అన్ని లాస్ట్ టైం ఆయన కిడ్నాప్ చేసినప్పుడు కేసులు కూడా పెట్టలే మీరు. కేసు అటెంప్ట్ మర్డర్ కేసు ఇప్పటిదాకా జరగలేదు, దాని మీద ప్రాపర్ ఎంక్వైరీ జరగలేదు. రాకెట్ యుగంలో ఉన్నాం మనము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాము. ఏ టవర్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఎట్ట తీసుకుపోయిందో అన్ని పోలీసు వాళ్ళకు మొత్తం తెలుస్తాయి కదా.
మరి ఆ మనిషిని ఎక్కడ తీసుకుపోయింది అనేది అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టలే కదా, అవన్నీ ఇప్పటిదాకా రిపోర్టే బయటికి తీసుకురాలే కదా, మరి ఇవన్నీ చేస్తలేరు. ఇంత అరాచకమై రేపు ఎలక్షన్స్ జరిగిన తర్వాత గెలిపోవటంలో పక్కకు పెట్టండి, కానీ ఒక మహిళకు, ఒక పీజీ చదివినటువంటి మహిళకు రక్షణ లేకుండా ఇట్లా పోయి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలా, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అంతా ప్రజాపాలన ఇస్తాము, లాస్ట్ టైం రాచరిక పాలన, దుర్మార్గ పాలన, దొరల పాలన, భూస్వాముల పాలన అన్నాడు, అదంతా చరమగీతం పాడతాం అన్నాడు. ఇప్పుడు మళ్ళీ పోలీస్ పాలన, మరి ఇది గుండాల పాలన. పోలీస్ పాలన కూడా లేదు, గుండాల పాలన ఉన్నది. వాళ్ళ ముంగట ఇసిరేస్తున్నారు కదా వీళ్ళ మీద. ఇది ఎక్కడ రాచకము, రాళ్ళు కోడిగుడ్లు, ఇది ఎక్కడ అండి? భయపడ్డాడు ఎవరు లేడు కదా, ఇది ఎక్కడ కథ? మరి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. మీరు మాకు చెప్తున్నారు కానీ మీరు వాళ్ళ మా బట్ల వచ్చి ఎవరు పనాలు చేసుకొని పోతారు కదా. వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి, మా చేతుల్లో ఏమున్నది అనేది కూడా చూడాలి కదా. జనం చూస్తున్నారు కదా. ఆయన కట్ చేసిండు, ఈయన తెలుసుకోలేదు. సబ్ ఇన్స్పెక్టర్ ఏం పేరు బ్రదర్? ఆయన పేరు లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి. ఆయన ఫోన్ చేసిండు ఇప్పటిదాకా మాట్లాడుతుంటే, ఇవన్నీ నేను అడుగుతుంటే ఒకసారి కాల్ చేయండి. తననేనా మాట్లాడేది? మరి ఏడి మరి రావాలి కదా, వెలుగుతుంది. వాళ్ళు ఉన్నారు కదా అక్కడ వెలుగు. రేవంత్ రెడ్డి గారు మీ పోలీస్ పాలన ఎట్లున్నదో చూడండి జరా. ఎలక్షన్ అదే ఇప్పుడు ఎలక్షన్ టైం, ఇంకా క్యాన్వాసింగ్ టైం ఉంది. మేము వచ్చి కూడా చాలాసేపు అయింది. వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు ఉల్టా. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ గుండాలు పవర్ఫులా, నీ పోలీస్ వ్యవస్థ పవర్ఫులా? గుండా రౌడీలు పవర్ఫులా, లేకుంటే నీ రాజ్యం పవర్ఫులా? ఎవరు పవర్ఫుల్? ఇంట్లో ఎవరి బలం ఎక్కువ, ఎవరి పెత్తనం ఎక్కువ? ఈ గుండా గంజాయి బ్యాచ్లది వాళ్ళు బలవంతులా, లేకపోతే నీ పోలీస్ వ్యవస్థ, నీ కట్టెలు, నీ తుపాకులు ఇవన్నీ ఎందుకున్నాయి? దేనికున్నాయి? ఎవరు రక్షణ కూర్చున్నారు? గుండాలను రక్షిస్తేందుకు, రౌడీలను రక్షిస్తేందుకు, పోరంబోకులను రక్షిస్తేందుకున్నారా, లేకపోతే ప్రజలను రక్షిస్తేందుకున్నారా? ఒక గ్రామ పంచాయతీలో, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో, ఒక ఊర్లో ఒక పీజీ చదివినటువంటి ఒక ఆడబిడ్డ నిలబడితే తనకే రక్షణ లేకుండా గుండాయిజం విచ్చలవిడిగా ఏ పాలనలో మనము, ఏ రాక్షస పాలనమో, ఇది జంగల్ రాజ్. ఎక్కడో బీహార్ అంటారు కదా, బీహార్ కాదు జంగల్ రాజ్. ఇగో ఇక్కడ ఉన్నది అడవి పాలన, జంగల్ పాలన. అంటే ఇక్కడ పోలీసుల సమక్షంలో జరుగుతున్నది. ఇది ఎంత అన్యాయం, ఇంత అరాచకం నాయన ఇది. అందుకని ఇది పైశాచిక పాలన. రేవంత్ రెడ్డి నీవు జనానికి తెలియాలి. ఇక్కడ దానికి వచ్చినాం కాబట్టికే తెలిసింది. అమ్మా మేము లాస్ట్ టైం చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం, బరాబర్ తెలంగాణ సమాజం మీకు అండగా ఉంటుంది. ఈ మీడియా అంతా పేడ్ మీడియా కాదు, ఇదంతా ప్రజల పక్షాన ఉన్నటువంటి మీడియా మీ అండగా ఉంటుంది. మళ్ళా వస్తాం, ఇంట్లో సమస్యనే లేదు. వీళ్ళని వదిలిపెట్టేది ఏం లేదు. ఆయనను కనుక ఒకవేళ అటెంప్ట్ మర్డర్ కేసు, ఆ కేసు ఇంతకుముందు జరిగిన దానికి పెట్టి ఆ సందీప్ రెడ్డిని కనుక, ఆయన గ్యాంగ్ కనుక బొక్కల వాడేసేది ఉంటే ఇవాళ ఈ సిచ్యువేషన్ ఉండకపోవు, నీకు కూడా ఈ బద్నాం రాకపోవు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమనుకుంటారో మీరు మాకు తెలుస్తలేదు, కానీ మీరైతే కథమైపోతుంది. మీ బొంద మీరే తవ్వుకుంటున్నారు, మీరు కూర్చున్న చెట్టును మీరే నరుక్కుంటున్నారు, కథమైపోతారు. మీరు ఆ కట్టెలా కాలిపోతారు మీరు రాజకీయంగా. చలో. సో లాస్ట్ ఒకటే విషయం చెప్తున్నాము, ఖబర్దార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ బ్యాచ్ అండ్ మాఫియా. సో మీ అరాచకాలు ఆగకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు. మేము ఇక్కడికి వస్తే మా మీద కోడిగుడ్లు రాళ్లతో దాడి చేసింది. ఇంతవరకు ఎవడు మా మీద దాడి చేసినోడే లేడు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కూడా రకరకాలుగా జరిగినాయి, కానీ ఈ రకమైన దాడి అయితే జరగలే. సో మరి నువ్వు ఏమండ చూసుకొని ఏమన్నా రెచ్చిపోతున్నామో, నువ్వు వచ్చి 2 ఏళ్ళు అయింది అధికారంలోకి. నల్గొండ జిల్లా నాది, నా జాగీర్ అనుకుంటున్నామేమో. మీ అయ్యా జాగీర్ కాదు, ఇది నల్గొండ జిల్లా. ఈ నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, బలహీన వర్గాల, అగ్రవర్ణాల్లో ఉన్న పేదల జిల్లా ఇది. మీ కుటుంబానికి సంబంధించిన నల్గొండ జిల్లా, మీ అయ్య జాగీర్ కాదు ఇది. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు. మేము ఆల్రెడీ ఫోకస్ చేసినాం నల్గొండ జిల్లా మీద, ఉమ్మడి నల్గొండ జిల్లా మీద. మీ 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 గోతి మీరే తవ్వుకుంటున్నారు, మీ బొంద మీరే తవ్వుకుంటున్నారు. సో ఈ దాడులు చేసే అరాచకం ఏంది? నేను ఇక్కడ నుంచి కొప్పోలుకి వెళ్ళబోతున్నాను. కొప్పోలేనా? సో అక్కడికి వెళ్ళబోతున్నాను. ఆడ కూడా మొత్తం సౌండ్ సిస్టమ్ అంతా బంద్ చేసి ఆడొక అరాచకం ఉందట. ఇక్కడ మామిడాలన ఏదో గ్రామం ఉంది, ఆడ ఒక ఆయన ఇదే అరాచకం అట. మొత్తం ఇదే బ్యాచ్, ఇదే మాఫియా. మొత్తం ఈ గ్రామాలన్నీ ఇంతే. నల్గొండ జిల్లాలో ఉన్న గ్రామాలన్నీ ఇంతే. ఏదో ఒకరిద్దరు బలంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా ఈయనకు వ్యతిరేకంగా ఉన్నోళ్ళు కానీ అక్కడ వీరేశం లాంటి వాళ్ళు ఏమైనా కొంత పని చేయగలుగుతున్నారు తప్ప మిగతా ఎక్కడా దారుణమే. ఇక అధికారం వచ్చింది 10 ఏళ్ల తర్వాత అని విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఇదంతా మీ నాశనానికే, గుర్తుపెట్టుకో, మీ నాశనానికే. సో ప్రజలు కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అన్ని జిల్లాలో ఒక ఎత్తు అయితే నల్గొండ జిల్లా ఒక ఎత్తు. నాకు ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది. భువనగిరిలో అట ఒక ఫ్రెండ్ సర్పంచ్గా ఇండిపెండెంట్గా పోటీ చేస్తుండట, విత్డ్రా చేసుకోమని హెచ్చరిస్తూ దాడి చేసిరట. ఆ పర్సన్ సీరియస్గా ఉన్నది, భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించిరట. గింత అరాచకం ఉంది నల్గొండ జిల్లాలో. ఎటుపోతుంది రాజ్యం? సో మేము ఇక్కడి నుంచి కొప్పోలుకి వెళ్తున్నాం. మరి పోలీసులు ఇక్కడికి వచ్చిర్రు. మరి
ఎవరికి అండగా నిలబడదామని వచ్చిరో ఏందో మాకైతే అర్థం కావట్లేదు. మేమైతే దేనికి భయపడో లేకపోతే ఇంకోటేయో ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి అంటే హైదరాబాద్కి మేము వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. మా దారి మాదే, మా దారి రహదారే మాది, ముందుకే వెళ్తాం తప్ప వెనక్కి వెళ్ళే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం అయిపోయింది, ఆ ప్రోగ్రామ్ని అటెండ్ చేస్తాం. గెలుపు ఓటములు వాళ్ళు ఏ పార్టీ సింపతితో పోటీ చేసినా మాకు అనవసరం. మాకు ఒకటే కావాలి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రక్షింపబడాలి, తెలంగాణ ప్రజలు గెలవాలి, లీడర్లు నాయకులు కాదు గెలవాల్సింది, తెలంగాణ ప్రజలు గెలవాలి. ఆ లక్ష్యంతో మేము భవిష్యత్ తెలంగాణ కోసం పని చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికైతే ఎల్లమ్మగూడెంలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పెడుతున్నటువంటి క్రమంలో కూడా ఏ విధంగా కోమటిరెడ్డి గూండాలు అరాచకం చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. మాలాంటి వాళ్ళమే వస్తున్నప్పుడు ఇంత పరిస్థితి ఉందంటే మేము లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా, ఎంత దయనీయంగా, ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎల్లమ్మగూడెం ప్రజలు స్వేచ్ఛగా 4 గోడల మధ్య ఎవరు లేనప్పుడే మీరు ఒక రహస్యమైనటువంటి రూమ్లో మీరు ఓటేసేట హక్కు ఉంటుంది. దయచేసి ఇలాంటి గూండాలు ఈ విధంగా పెట్టయిపోతూ ఉంటే రేపు సర్పంచ్ అయిన తర్వాత ఇంకా ఏ విధంగా పెట్టయిపోతూ ఉంటారు, ఏ విధంగా ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఉన్నటువంటి చైన్ స్నాచర్లు కావచ్చు, వివిధ రకాల వ్యక్తులు అవుతున్నారో రేపు ఎల్లమ్మగూడెంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క మెడల్లో ఉండేటువంటి గొలుసులను కూడా దొంగతనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక గతంలో సర్పంచ్ భర్త ఎవరైతున్నారో విజయ్ రెడ్డి హత్య జరిగింది కదా, రేపు మళ్ళా అదే సామాజిక వర్గంలో కావచ్చు లేకపోతే ఇక్కడ ఊర్లలో కావచ్చు ఇలాంటి ఘటనలు చాలా జరిగేటువంటి అవకాశం ఉంది. సో మమ్మల్ని ఇంత దారుణంగా వ్యవహారం పోలీస్ సమక్షంలోనే ఇది జరుగుతూ ఉంది అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దయచేసి ప్రజలు విజ్ఞతతో ఆలోచించండి. ఆడబిడ్డ అయినటువంటి పీజీ చదివినటువంటి నాగలక్ష్మి గారిని దయచేసి మీరు గెలిపించుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డైరెక్ట్గానే కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.